ఎలక్ట్రలైజర్ పేరండి ఋషి మాట్లాడుతూ చూస్తున్నాం. గత నెల రోజుల నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన అనుచరులు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ వివిధ రకాలుగా మాట్లాడడం జరుగుతోంది. కోర్టులన్నా గౌరవం లేదు, అధికారులన్నా గౌరవం లేదు, ఏది చెప్పినా కూడా అది నిజం కాదు, అది అబద్ధం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న చూసాం 20వ తేదీన భగవంతుని ఫోటోలు తీసుకుని అపహాసం చేస్తూ వారందరూ కూడా శాసనమండలిలో చేసినటువంటి అన్నీ కూడా చూసాం. తద్వారా మరి దాన్ని మేము ఇలా చేయలేదు అలా చేయలేదని బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం కానీ జరుగుతూ ఉంది. ఓ పక్క గత 5 సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ కూడా గౌరవించకుండా గౌరవం ఉన్నట్టుగా నటించడం, ఏదైనా ఉత్సవాలు కానీ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సతీ సమేతంగా హిందువులు అన్నవారు వెళ్తారు, ఎక్కడొక్కడ గుడికి వెళ్ళేటప్పుడు. ఆయన భార్యని తీసుకెళ్ళరు, డిక్లరేషన్ ఇవ్వరు, ఆయన చెప్పింది వేదం అంటూ ఉంటారు. అట్లాంటి వ్యక్తి గతంలో కూడా చూసాం మనం. గత 5 సంవత్సరాల్లో తిరుపతి లడ్డు విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆ నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని, ఎక్కడ కల్తీ జరగలేదని మాట్లాడట్లేదు వారు. అందులో అవి లేవు ఇవి లేవని చెబుతున్నారు, కానీ మేము కల్తీ చేసామని, కల్తీ చేయలేదని కానీ చెప్పట్లా. ఏదైతే దానికి జంతు సంబంధించిన కొవ్వు పదార్థాలు కొన్ని కలిసినాయి కానీ, కెమికల్స్ కలపడం కానీ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది. అవి కలవలేదు అంటున్నారు, కానీ కల్తీ నెయ్యి అని ఎక్కడ కల్తీ నెయ్యిని ఒప్పుకుంటలేదు, కల్తీ నెయ్యి మేమేమి కలపలేదని ఒప్పుకుంటలేదు. పూర్తి స్థాయిలో కల్తీ జరగడం జరిగింది. అది వారి దృష్టిలో ఉండి జరగడం ద్వారా దాని ద్వారా ఎన్నో ముడుపులు జరిగినాయని చెప్పి ఆధారాలతో సహా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వారు ఏదైనా సరే ఒక గుడికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడైనా ఎక్కడా కూడా గౌరవం ఉండదు, ఎక్కడ ఏది చేసినా కూడా ఇది కరెక్ట్ అని చెప్పుకోవడానికి సమర్థించడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా ఆ భగవంతుని గౌరవిస్తే రాబోయే రోజుల్లో నీకు కూడా గౌరవం ఉంటుంది. ఆ గౌరవం మానేసి ఆ భగవంతుని గౌరవించకుండా భగవంతుని మీదే రాజకీయం చేద్దాం అనుకుంటే ఈ 11 సీట్లలా పోయి కింది సీట్లకు మారిపోతుందో కూడా మీరు చెక్ చేసుకోవాలా. చూస్తున్నాం ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ వారు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభివృద్ధిని ఎట్లా ఆపాలి, ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచన తప్పితే వారి చూస్తున్నాం. మొన్న వారి రాంబాబు, సంబరాల రాంబాబా, ఏ రాంబాబు, సంబరాల రాంబాబు, ఆ రాంబాబు గారు చూస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిడతారు, దాన్ని వారు సమర్థిస్తూ ఉంటారు. ఇంకా మారట్లే వారి యొక్క ధోరణ. ప్రజలు అంత గట్టి తీర్పు ఇచ్చినా కూడా ఈరోజు కూడా వాళ్ళలో మార్పులు జరగట్లా. ఒక పక్క వెంకటేశ్వర స్వామి అన్నా గౌరవం ఉండదు, భగవంతుడు అన్నా గౌరవం ఉండదు, నాయకులన్నా గౌరవం ఉండదు, కోర్టులన్నా గౌరవం ఉండదు. రాబోయే రోజుల్లో ఆ భగవంతుడే వారి యొక్క మనసును మార్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా 24లో ముఖ్య పాత్ర పోషించిన మన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి గత 5 సంవత్సరాలు జరిగిన బీభత్సాన్ని, అంటే వెనకబడిపోయాం ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాల పైచిలుకు ఆ పరిపాలనలో మళ్ళీ ప్రజలందరికీ కూడా మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో చాలా చీప్ పాలిటిక్స్. అంటే చెప్పాలంటే ఇప్పుడు అసెంబ్లీ ఉందంటే మతాలకి కులాలకి అతీతంగా ప్రజల అభిష్టం మేరకు ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్రం ఎలా వెళ్తే ఎదరికి వెళ్తుందని ఒక మంచి ఆలోచనతో వెళ్ళి అసెంబ్లీలో నిత్యం మతపరమైన కులపరమైన రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతో, ఒక పనికిమాల ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రయత్నించడం.
అందులో భాగంగా సమస్య ఏ మతానికి వచ్చినా, ఏ కులానికి వచ్చినా, ఎవరికి వచ్చినా సమస్యను గురించి మాట్లాడే విధానం అసెంబ్లీలో ఉంటుంది. కానీ వీళ్ళు తీసుకొస్తారు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ. ఇక్కడ పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడారు. ఇతను మన మనుగడ లేదు అని అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి వారి నాయకులు ఇక వైఎస్ఆర్సీ పార్టీకి రానున్న రోజుల్లో భవిష్యత్తు లేదని పూర్తిగా వాళ్ళకి అర్థమైన తర్వాత ప్రజల్లో విభజన తీసుకురావాలి, మతాల పరంగా కులాల పరంగా విభజన తీసుకురావాలని ఇలా దేవుళ్ళ మీద అదేవిధంగా కులాల మీద మాట్లాడే పరిస్థితికి వచ్చారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి మన లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను నేను. మరి ఏదో అంకి తీసుకెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ 151లో 5 పట్టుకెళ్ళిపోతాడని మనం కూడా ఊహించలేదు. 11కి వచ్చాడు. మరి ఇప్పుడు ఉన్నాయి 2 అంకెలే, 3 అంకెలు ఒకటి పోయింది కాబట్టి 2 అంకెలే మిగిలినాయి. ఇప్పుడు ఈ 2 అంకెల్లో 1 అంకె వెళ్ళిపోతే ఇంకొకటే మిగులుతుంది. మరి అది కూడా ఉంచుకుంటారో ఓడగొట్టుకుంటారో ఆ స్వామి తెలుస్తాడు, ప్రజలు తెలుస్తారు. అదేవిధంగా సోదరులు చెప్పినట్టు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రిని బూతులు తిట్టి ఇష్టం వచ్చాడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసి వస్తాడు. నువ్వు తిట్టావని అడగట్లేదు, కాపు నాయకుని తిట్టారని అడుగుతున్నారు. క్యారెక్టర్ దాటిన తర్వాతే కులం ఉంటుంది. ఏ కులం అనేది కాదు. ముందు బాధ్యత నేర్పండి మీ నాయకులకి, ఆలోచన విధానాన్ని మార్చండి. ఇవన్నీ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఇది నా అనుమానం కేవలం. పూర్వం లడ్డూలోనే ఇంత కల్తీ చేసి దేవుడా డబ్బులా అంటే నాకు డబ్బులే ముఖ్యం, దేవుడు అక్కర్లేదు అనుకునే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి వారి టీము ప్రవర్తించి లాస్ట్ టైం అందరికీ గుర్తుండే ఉంటుంది 2-3 సార్లు చిడతపుల్లి ఎలుగుబట్లు వచ్చేసి నేను నడుతుంటే పైకి. ఇవన్నీ కూడా ఇతనే వదిలేసేయడేమో నాకు డౌట్. అంటే ఇవన్నీ చూస్తుంటే ఆలోచనలు అలా వస్తున్నాయి, వేరే విధంగా కాదు. పవిత్రతను మనం కాపాడాలి. అదే దేవుడైనా వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చు, అల్లా అయి ఉండొచ్చు, జీసస్ అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా. మీరు ఈ విధానాలు మార్చుకోకపోతే అభివృద్ధి మీద మాట్లాడండి. ఇప్పటికే ప్రజల్లో మీ మీద నమ్మకం సన్నగిల్లింది. కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నది నిశ్చితగా ప్రజలందరూ కూడా దగ్గర నుంచి చూస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దశగా మరి మన రాష్ట్రం ఎదురుకెళ్లే పరిస్థితిలో ఉంది. మరి ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే నెంబర్ 1గా వైజాగ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం వచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కూడా ఒకటి ఆలోచించమని కోరుతున్నాను. ఇతను చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి రోజుకో విషయాన్ని తీసుకొచ్చి అందులో దేవుడు లేరు, ప్రజలు లేరు. నాకు ఒక నోటు ఉంటే చాలా 500 రూపాయల నోటు ఎన్నున్నా ఓకే, ప్రజలతో పని లేదు, దేవుడితో పని లేదు, డబ్బే నాకు ప్రధానం అనుకునే మీ పద్ధతి మార్చుకోకపోతే మీకు ఆ రోజు పహల్గాంలో చాలామంది ఉగ్రవాదులు చంపేశారు వాళ్ళకి మీకు తేడా ఏం లేదని నేను భావిస్తున్నాను. మతంతో కులాలతోటి మన ప్రజల్లో విద్వేషాలు రచ్చగొట్టే విధంగా మన ఎదరికెళ్ళకూడదని మీకు హెచ్చరిస్తూ మరొకసారి కూటమి తరపున ప్రజలందరినీ కూడా విన్నమించుకుంటున్నాను. ఒకసారి పూర్తిగా మీరు ఆలోచించండి. రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు ఇది మన డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత, అధికారంలో ఉన్న వాళ్ళే కాదు, ప్రజల బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ ఈవేళ ఏదైతే రామతీర్థంలో రాముల వారి శిరస్సు ఖండించిన ఆ రోజుని, అలాగే అంతర్వేదిలో రథం దగ్ధమైన ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం, ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శకు కాదు కదా వచ్చి ఏం జరుగుతుందని చూసుకున్న సందర్భం కూడా లేదు. అంటే వారికి ఈవేళ హిందూ ధర్మం అన్నా, హిందువులన్నా, హిందూ దేవాలయాలన్నా ఒక సునకర భావం. అదేవిధంగా ఈరోజు అందరూ కూడా పరమ పవిత్రమైన ఏదైతే తిరుపతి దేవస్థానం ఈవేళ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లోనే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా కొలుసుకునే ఈ తిరుపతి గురించి ఈవేళ తెలుసు. జంతు కొవ్వుని కలపటమే కాదు, ఈవేళ దానిని వారు సమర్థించుకుంటూ వారు చేసే వ్యంగ్య వేషాలు, ఈవేళ ప్రజాప్రతినిధులని చెప్పుకున్న ఒక్కరికి హుందాతనం లేదు. ఈవేళ బూతులు, ఇష్టానుసారం వ్యంగ్య వేషాలు, ఒక డ్రామా ఆర్టిస్టుల్లా, ఒక రాజకీయ నాయకులకు ఉండవలసిన హుందాతనం ఏమాత్రం లేకుండా ఈవేళ ఏ పరిస్థితిలో చెప్పులు వేసుకుని ఈవేళ మనకి అసెంబ్లీలో వారు వేసిన వేషాలు
వారు ఇంకా మారాలి. ఈవేళ ప్రజలు గుణపాఠం చెప్పి 11 సీట్లకి పరిమితం చేసిన వారు గత ప్రభుత్వంలో 300కు పైగా దేవాలయాల మీద దాడి చేశారు. ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేసిన పరిస్థితి. ఇంకా వారికి బుద్ధి మారలేదు. తక్షణమే వారు దయచేసి ఒకటి, హిందువులు మనోభావాలు దెబ్బతీయొద్దు, హిందువుల్ని గౌరవించాలి. అలాగే దేవుడు హిందువుల మీద పెట్టుకుంటే వారికి 11 సీట్లు కూడా కాదు కదా, పుట్టగతులు అనేది ఉండదని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్లో కూటమి ప్రభుత్వం పనితీరును చూసి వార్వలేక ఈవేళ అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు చేసే పనితీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వార్వలేక ఈవేళ వారు వ్యంగ్య వేషాలతో, వాళ్ళు పిచ్చి చేష్టలతో ఈవేళ చేసే పనులు తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నామని తెలియజేసుకుంటాం.